బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియోలో సౌత్ ఇండియన్ స్పెషల్ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చక్కెర పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో 250 గ్రాముల వరకు బియ్యం తీసుకోవాలి. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2 లేదా 3 సార్లు బాగా కడిగి వాటర్ని శుభ్రంగా వంచుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్లో రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, రైస్ అనేది బాగా ఉడికింది. అలానే మెత్తగా కాకుండా పొడి పొడిగా వచ్చింది. ఈ విధంగా రైస్ ని ఉడికించుకుంటే చక్కెర పొంగల్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇలా ఉడికించుకున్న అన్నం మొత్తాన్ని ఒక ప్లేట్ గానీ గిన్నెకి గానీ వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఉడికించుకున్న అన్నం చల్లారేలోపు బెల్లం పాకం కోసం బెల్లంని రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు బెల్లం తీసుకుంటున్నాను. మనం తీసుకున్న 250 గ్రాములు బియ్యంకి 1/2 కేజీ బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది. అదే విధంగా 100 గ్రాముల వరకు పెసరపప్పు యాడ్ చేసుకుంటాము. ఇలా తీసుకున్న బియ్యం పెసరపప్పుకి 1/2 కేజీ బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది. స్వీట్నెస్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. నేను ఇక్కడ ప్రిపేర్ చేసే చక్కెర పొంగలి కంప్లీట్ గా బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పంచదార యాడ్ చేసుకోవాలనుకుంటే బెల్లం కొంచెం తగ్గించుకొని ఆ ప్లేస్ లో పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1/2 కేజీ వరకు తీసుకున్న బెల్లం కుందుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గిన్నెలో లేదా కుక్కర్లో వేసుకోవాలి. బెల్లం కరిగించుకోవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల బెల్లంలో ఏదైనా నారలు పూసలు ఉంటే సపరేట్ అవుతాయి. ఇలా మంచిగా ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని గిన్నెలో వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది. చక్కెర పొంగల్ కోసం ఇక్కడ బెల్లం పాకం అనేది వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ గా తీగ పాకం రావాలి. ఈ తీగ పాకం అనేది చక్కెర పొంగల్కి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కొంచెం కొంచెంగా పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి. చక్కెర పొంగల్ ప్రిపేర్ చేసుకుంటూ బెల్లం తినటం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. బెల్లం తినటం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించటం సహజం. అన్నిటికీ మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అలానే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజాన్ని క్రమబద్ధీకరణ చేస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు లేదా నీటితో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వారు ప్రతిరోజు ఈ బెల్లాన్ని భోజనం తర్వాత తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్నం మొత్తం వేసుకొని బెల్లం పాకం రైస్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలానే చర్మం కోసం బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపుని ఇచ్చి మొటిమలను నివారిస్తుంది. బాగా నీరసం, బలహీనత లక్షణాలు కనిపించగానే బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. అలానే భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే ఎసిడిటీ తగ్గిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. బెల్లంతో కలిసిన పరమాన్నం తింటే గొంతు మరియు మాట హాయిగా వస్తాయి. అలానే బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా మంచిగా పెసరపప్పు ఉడికి అన్నం పెసరపప్పు దగ్గర పడగానే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిటికెడు పచ్చకర్పూరం దంచుకొని వేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవడానికి ఒక ప్యాన్ లో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడవగానే 8 నుంచి 10 వరకు బాదాంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 8 నుంచి 10 వరకు జీడిపప్పు, అలానే వెండి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న బాదాం, జీడిపప్పు, వెండి కొబ్బరిని లైట్ గా వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా వేగిన తర్వాత 10 నుంచి 15 వరకు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. అలానే కొన్ని గుమ్మడి గింజలు వేసుకొని 1 సెకండ్ అలా ఉంచి టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మంచిగా అన్ని డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకున్న తర్వాత వీటిని చక్కెర పొంగల్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ విధంగా ప్రసాదంగా లేదా తీపి తినాలనిపించినప్పుడు తెలుగువారి స్పెషల్ చక్కెర పొంగలి చక్కని ఎంపిక అవుతుంది.
ఈ చక్కెర పొంగలి దక్షిణ భారతదేశ ప్రత్యేకమైన సాంప్రదాయ వంటకం. తెలుగువారు బెల్లం పాకం పట్టి ఉడికిన అన్నంలో కలుపుతారు, కానీ తమిళ వారు అన్నంలో పాలు కూడా చేర్చి చేస్తారు. పేరు ఒకటైన రుచి పూర్తిగా భిన్నం. ఇది దాదాపుగా ప్రతి పండక్కి తెలుగువారింట ఉండాల్సిందే. పొంగలి చేయటం చాలా తేలికే, అయినా కొన్ని పద్ధతుల్లో వండితేనే పొంగలి మంచి రంగు, రుచి. లేదంటే తెల్లగా ఉండి అనుకున్న రుచి రాదు. అలానే తెలుగువారి సాంప్రదాయ చక్కెర పొంగల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.